హాయ్ ఫ్రెండ్స్. మనము ఇంట్లో ఫ్యాన్కి బాగా డస్ట్ పడుతుంటుంది కదా. దాన్ని మనం ఏ కుర్చీ ఎక్కువ టేబుల్ ఎక్కువ వన్స్ ఇన్ ఏ వీక్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మొత్తం డస్ట్ వల్ల ఆ ఫ్యాన్ వేసినప్పుడు ఆ డస్ట్ లోపలికి వెళ్ళి పిల్లలకి కానీ మనకు కానీ అలర్జీ రావచ్చు. సో అందుకని నేను ఒక చోట చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది, బాగుంది అనుకున్నా. ఇదిగోండి ఫ్యాను గుబ్బకి మధ్యలో సెంటర్ దానికి వేసేసి, ఇదిగోండి రెక్కలకి ఈ విధంగా రెక్కలకి పొడవుగా వస్తుందన్నమాట. 3 రెక్కలకి తొడిగేయడమే, ఇలా తొడిగేయడం అనమాట. ఇలాంటివి ఒక ఇంట్లో ఒక 4 ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, ఒక 2 సెట్స్, ఒక్కో ఇంట్లో ఫ్యాన్కి 2 సెట్స్ లెక్కన 8 బుక్ చేసుకున్నాం అనుకోండి. నాప్టాల్లో బుక్ చేశా. అప్పుడేమవుద్ది, డస్ట్ ఈజీగా దీన్ని మనం తీసేసి, దీనికి డస్ట్ పడుతుంది కాబట్టి ఇది ఉతికేసుకొని, ఆ ఉతుక్కున్న రోజు ఇంకో పెయిర్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవడమే. సో మనకి అంత ఇబ్బంది అనిపించదు. సో ఇది ఫ్యాన్ సెంటర్కి వస్తుంది. ఈ విధంగా రెక్కలకి వస్తాయి అన్నమాట. తొడిగేయడమే, మనం డ్రెస్ తొడుక్కున్నట్టు ఫ్యాన్కి డ్రెస్సు. సో ఈ ఐడియా బాగుంది కదా. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, బుక్ చేసుకోండి. నాప్టాల్లో ఉన్నాయి. సో ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. యూజ్ చేసుకోండి, ఇది బాగుంది.